శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చి 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 పట్టుకోలేరేమోనని ఆఖరి శ్లోకం సగుణోపాసనం చేశారు. భూరంభాంచ నలో నిలోంబరమహార్నాథో హిమాంసోపమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అంటూ. అయితే ఏమంటే మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు దీన్ని మొట్టమొదటి శ్లోకంలోనే ఈ మాయా సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా తీసుకొచ్చారు. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. శంకర భగవత్పాదులు అన్నారు, ఏమండి ఇదిగో మాయ అంటారు ఏంటండి, బల్ల కనబడుతోంది, మైకులు కనబడుతున్నాయి, నేను కనబడుతున్నాను, వాళ్ళు కనబడుతున్నారు, స్తంభాలు కనబడుతున్నాయి, పరదాలు కనబడుతున్నాయి, మాయ అంటారు ఏమిటి, ఉంది కదా విశ్వం అంటావా? విశ్వం బయట లేదు, నీలోనే ఉన్నది, బయట లేదు అన్నారు శంకరాచార్యులు. అనగానే మనం ఏమంటాం, అబ్బెబ్బే చాలా అమాయకంగా మాట్లాడుతున్నారండి, ఎంత జగద్గురువులైనా బయట లేకపోవడం ఏంటంటే ముట్టుకుంటే తెలియట్లా, బయట ఉంది విశ్వం, నాలో ఉండడం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, సరే నీలోనే ఉంది, నీలో లేదు బయట ఉందని ఎలా చెప్తున్నావు? అనుభవంతో కాదు, నేను ముట్టుకుంటున్నాను కదండి, నేను చూస్తున్నాను కదండి అని కదా అంటున్నావు, కాబట్టి బయట ఉందని కదా అంటున్నావు. అలా అయితే నేను ఓ మాట చెప్తా విను అని శంకరులు అన్నారు. పశ్యన్ ఆత్మనివాజయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు కాశీపట్టణం వెళ్ళినట్టు, గంగానదిలో స్నానం చేసినట్టు, ఆ గంగ ఒడ్డున నిలబడ్డట్టు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు భారతీ తీర్థస్వామి వారు వచ్చి స్నానం చేస్తున్నట్టు, వాళ్ళు సత్యదండాలు ముంచుతున్నట్టు, నేను వాళ్ళని చూసి మురిసిపోతున్నట్టు, నేను వాళ్లతో పాటుగా శివాలయంలోకి వెళ్ళినట్టు, రుద్రం జరుగుతుంటే అభిషేకం చేస్తున్నట్లు నాకు కల్లో కనపడుతుంటే ఆనందంతో పొంగిపోతున్నాను. ఇంతలో ఏదో చప్పుడైంది, తెలివి వచ్చింది. ఏది? కాశీ ఏది? స్వాములేరి? శివలింగం ఏది? పోయింది. ఇప్పుడు బయటికి వచ్చేటప్పటికే ఉంది, నేను నా మంచం నా గది ఉన్నాయి. మరి కలలో నీకు కనపడింది కూడా అనుభవాన్ని ఇచ్చిందా లేదా? సంతోషపడ్డావా లేదా కాశీలో ఉన్నానని? మరి అనుభవాన్ని ఇచ్చింది నిజమైతే నీకు కలలో అనుభవాన్ని ఇచ్చిన కలలో కాశీ ఏది? ఉన్నావా కల్లో? లేదుగా. తెలివి వస్తే పోయిందిగా. తెలివిలో ఉన్నప్పుడు నీకు కనపడుతున్నది నిద్రలో కల్లో ఉందా? లేదుగా. ఎక్కడో నువ్వు ఒక్కడివి వెడుతున్నట్టు, నిన్నెవరో పట్టుకుని తీసుకెళ్లి గుంజ కట్టేసి కొరణాలతో కొడుతున్నట్టు, ఒళ్ళంతా పగిలిపోతున్నట్టు, భయపడిపోతున్నట్టు అనిపించింది. ఒక్కసారి తెలివి వచ్చేసింది, అమ్మయ్యా ఎవ్వడూ లేడరా బాబు, నన్ను కొట్టట్లేదు, ఉత్తినే భయపడిపోయాను, మంచినీళ్ళు తాగి గోయిందా 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 అని పడుకున్నాడు. మరి కలలో ఉన్నది మెలకువలో లేదు, మెలకువలో ఉన్నవి కలలో లేవు. ఆ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది, ఈ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది. అనుభూతి ఇచ్చిందంతా సత్యమైతే మరి కలలో ఉన్నది సత్యమే. మరి అలాంటప్పుడు కలలో ఉన్నది సత్యం కాకపోతే ఇది సత్యం కాదు. ఏం చెప్తారు శంకరాచార్యుల వారికి? ఆ తర్వాత శ్లోక వ్యాఖ్యానం వేరనుకోండి, దాన్ని వింటే అమ్మ బాబు అసలు ఎవరు చెప్పగలరా ఇలా అనిపిస్తుంది. నిజం, జగత్ ఇక్కడ ఉంటుంది, బయట ఉండదు. మా ఇంట్లో అకస్మాత్తుగా ఇప్పుడు మా ఆవిడ ఫోన్ చేసి, ఏమండి చాలా ఉపద్రవం వచ్చేసింది, చాలా పెద్ద ఒక ఆయన వచ్చారండి, ఆయన మహానుభావుడు పాపం, ఒక్కసారి రమణాశ్రమ లేఖలు పుస్తకం కావాలంటున్నారు, ఎక్కడ పెట్టారండి ఆ పుస్తకం అని అడిగింది అనుకోండి. రమణాశ్రమ లేఖలా చూడు, నా షెల్ఫ్లో కుడి చేతి వైపు కింది ఎర్రలో పుస్తకాల్లోనూ 4వ పుస్తకంలో RL అని పెన్తో రాసి ఉంటుంది చూడు, కనపడేటట్టు రమణాశ్రమ లేఖలు అని లావుగా ఉంటుంది పుస్తకం. ఈ ఎడం చేతి కుడి చేతి పక్క కింద అరలో ఉంటాయి చూడు, RL కనపడింది అంటుంది. అది ఆ పుస్తకం అదే రమణాశ్రమ లేఖలు. అవునా? అవునండి అదే రమణాశ్రమ లేఖల పుస్తకం. మా ఇంటి గూట్లో ఉందా, నాలో ఉందా? నాలో ఉంది. అద్దంలో నగరం ఉన్నట్టు జగత్తు నీలో ఉంది. జగత్తు నీలో ఎంత ఉంటే అంత మాయ. అది ఆ మాయకి నామరూపాలకి కట్టుబడిపోయినంత కాలం పునర్జన్మ. సత్యమైన బంగారము తెలిసినట్టు నామరూపాలు తీసేస్తే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది శంకర భగవత్పాదుల సిద్ధాంతానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అది అవగతమైతే వాడికి కైవల్యం.
ఇక వాడికి అంతటా కనపడుతున్నది సత్యమే కాబట్టి బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు. ఉన్నది అదొక్కటే. ఈ శరీరాన్ని కేవలంగా అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాడు. అది పడిపోతుంటే వదిలేస్తాడు. ఆయనని జీవన్ముక్తుడు అంటారు. అటువంటి స్థితిని కల్పించగలను. మాయని చంపేశాడు అనుకోండి, అందరూ జ్ఞానులు అయిపోతారు. ఎవరు సాధన చేయక్కర్లా. సాధన చేత భక్తి చేత భగవన్మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళని మాయ పట్టుకోకుండా పరమేశ్వరుడు తొక్కిపెట్టి ఉంచుతాడు. వాడు ఆయన చేత తొక్కబడి ఆయన వంక చూసి నవ్వుతుంటాడు. చిన్ముద్రకి అందుతాడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధించాడో, ఎవరు ఆయన పాదాలు పట్టుకున్నాడో వాడికి ఆ జ్ఞానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు చిన్ముద్ర అర్థం అవుతుంది. చిన్ముద్ర అర్థమైందంటే ఒకటే, మూడు మీద తిరుగుతుంటుంది. అందుకే త్రిపుర సుందరి త్రిపుర సుందరి అంటారు అమ్మవారిని. త్రిపురాంతకుడు త్రిపురాంతకుడు అంటారు పరమశివుణ్ణి. త్రిపుర సుందరి అంటే మూడిటిలో తిప్పుతుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలములు. చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లోనండి అని మురిసిపోతాడు. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని చూసుకు మురిసిపోతాడు. బహుశా ఓ 3 ఏళ్ళు పోయేటప్పటికి నా కొడుక్కి కూడా పిల్లలు పుడతారు. అప్పుడు ఆ మనవలు ఈ మనవలు కలిసి నేను ఉపన్యాసం చెప్తుంటే వాడు అక్కడి నుంచి తాత అని అరుస్తాడు, నేను ఇలా అనాలి అని మురిసిపోతూ ఉంటాడు. భవిష్యత్తు గురించి తలుచుకు మురిసిపోతాడు. 3 కాలములలో తిరుగుతూ ఉంటాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరములలో తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్న 3 అవస్థల్లో తిరుగుతాడు. 4వ దానికి ఎక్కనంత కాలం, బతికున్నంత కాలం ఈ 3లోనే తిరుగుతాడు. 4వ దానిలోకి వెళ్ళడానికి ఈ 3 దాటాలి. దాటలేదనుకోండి 3 ఉంటాడు. జాగ్రత్త ఇంద్రియములు పనిచేస్తాయి. స్వప్న ఇంద్రియములు ఆగిపోయి మనసు పనిచేస్తుంది. సుషుప్తి మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనసు బయటకు వస్తుంది, ఇంద్రియాలు వస్తాయి. మళ్ళీ జాగ్రత్త, జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు అంటే ఇలా ఈ 3 తిరుగుతుంటే త్రిపుర సుందరి మాయ యందు తిరుగుతున్నాడని గుర్తు. 4వది ఉంటుంది తురీయము. అప్పుడు తాను నిద్రపోడు. రమణ మహర్షిని అడిగారు ఎవరో, రాత్రి బాగా నిద్ర పట్టిందా మీకు అని అడిగారు. ఓ ఈ శరీరం బాగా నిద్రపోయిందన్నారు. మరి మీరు, నాకు నిద్ర లేదన్నారు ఆయన. ఆత్మకి నిద్ర లేదు, అది ఎప్పుడూ జాగ్రత్త. తాను ఆత్మగా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తుంది. అలా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే ఈ 3టికి తాను సాక్ష్యమై ఇంతకాలం వేరుగా చెప్పినది బ్రహ్మముతో కలుస్తుంది. ఇప్పుడు ఈ జీవుడు అన్నవాడు జీవుడు కాడు, బ్రహ్మమే. జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. అది నేను ఇవ్వగలను. రోజు నా దగ్గరికి వచ్చి కూర్చుని ఎవరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నారో వాడికి ఎప్పుడో అప్పుడు ఇచ్చేస్తా. అథవా వాడి ప్రాణం పోయే సమయంలో ఆఖరి ఊపిరిలోనైనా ఇచ్చేస్తాను. ఇచ్చేసి కలిపేసుకుంటాను. అది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర అర్థమైందా? 4వది దూరం చేసేది వంగిపోయి బ్రహ్మంతో కలిసిపోతుంది. అప్పుడు ఈ 3టికి తాను సాక్షి. ఈ 3టితో తాను మమేకమవడు. మాయని దాటాడు. ఆ మాయ ఇప్పుడు ఆయన మీద అన్వయం అవ్వదు. ఎందుకంటే ఆ మాయని శివుడు కాలు కింద పెట్టి తొక్కి పట్టు ఉంచాడు. చంపేయకూడదు. ఎందుకని? అజ్ఞానంలో ఉండి భగవంతుణ్ణి విడిచిపెట్టి మాకు భోగాలు కావాలని తిరుగుతారు కొంతమంది. మాకు జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరగడం బాగుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు బాగున్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బాగున్నాయి అని తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ తిరిగే వాళ్ళని తిరగనివ్వాలి. అందుకని మాయ వాళ్ళ కోసం అందుకే చంపడు, తొక్కి పట్టుంచుతాడంతే. ఆయన నవ్వుతూ ఉంటాడు, నేను ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడతాను. చాలా మంది ఉన్నారు నాకు, ఒక్కడిని నువ్వు అనుగ్రహించు అని. అందుకే తొక్కి పడితే వాడు తలెత్తి నవ్వుతూ ఉంటాడు. మీరు చూడండి, అందుకే అపస్మారుడు అంటారు. మాయా దాన్ని తొక్కి పడతాడు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా? మనసు బుద్ధి దేన్నైనా పట్టుకుంటాయి. మనసు బుద్ధి దేని చేత ప్రకాశిస్తున్నాయో ఆ ఏది ప్రకాశింపచేస్తోందో ఆ ఆత్మని పట్టుకోలేవు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే బాగా అర్థమైపోవడానికి, పట్టుకోవడము అన్న మాటలో 3 ఉంటాయి. ఇప్పుడు ఓ పాలగిన్నె, పటకార, నా చెయ్యి ఉంటే కదా పట్టుకోవడం. ఆ పాలగిన్నెని పట్టుకోవాలి పటకారతోటి. ఇప్పుడు నేను పటకారతో పాలగిన్నె పట్టుకున్నాను. ఎప్పుడైనా పటకార అన్న మాటకు అర్థం ఏంటంటే నా చేత పట్టబడునది అని అర్థం తప్ప నన్ను పట్టుకున్నది అని మాత్రం అర్థం కాదు. పటకార నన్ను ఎప్పుడూ పట్టుకోలేదు. నేను పటకారని ఎప్పుడూ పట్టుకుంటాను. నా చేత పట్టబడుతుంది కాబట్టి పటకార. అలాగే ఆత్మ యొక్క కాంతి చేత మనసు పనిచేస్తుంటుంది. మనసు ఆత్మని తెలుసుకోలేదు కానీ దానికి ఒక లక్షణం ఉంది. తెలుసుకుందామని వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఆత్మ యందు లయం అయిపోతుంది.
లయం అయిపోయి ఆత్మగా మిగిలిపోతాడు అంతే. అప్పుడు ఇంకా సుఖదుఖాలు ఉండవు. మీకు ఇంకా దీనికి మళ్ళీ అర్థం కావడానికి నేను ఉపమానం చెప్పాలంటే, ఒక ఉప్పు బొమ్మను ఒక దాన్ని తయారు చేసి ప్రాణం పోసి సముద్రం లోతు కనుక్కురా అని పంపించారనుకోండి, ఆ ఉప్పు బొమ్మ నీటిలో ప్రయాణం మొదలుపెట్టింది సముద్రంలోకి. ఇప్పుడు అది వెడుతోంది అనుకోండి, కొంత దూరం వెళ్ళాక ఏమవుతుంది? కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరిన ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు, భగవంతుని వలన ఆత్మ వలన ప్రకాశించే మనసు భగవంతుణ్ణి తెలుసుకుందామని వెనక్కి ప్రయాణం మొదలు పెడితే ధ్యానంలో పరమేశ్వరుడి యందు లీనమైపోతుంది. లీనమైపోయి ఆత్మగా మిగిలిపోతుంది. అది చిన్ముద్ర అన్న మాటకు అర్థం. పెళ్లి కాక ముందు కానీ పెళ్ళైన తరువాత కానీ ఎవరైనా ఆడదానికి రోజు దక్షిణామూర్తిని సేవించే లక్షణం ఉంటే ఆవిడ కడుపున జగద్గురువులు పుట్టినా ఆశ్చర్యం లేదు. శృంగేరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ అమ్మగారి కడుపుని ఎందుకు పుట్టారో తెలుసా? ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ గారు నన్ను భారతీ తీర్థస్వామి వారి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మహాతల్లి ఎంత ప్రేమైకమూర్తో నిజంగా. ఆవిడ జగద్గురువులకు తల్లి. ఆవిడ నా క్యాసెట్లు వింటుంటారట. అంతకన్నా నా జన్మకి ఇంకేం కావాలి సౌభాగ్యం. ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు, జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది పుణ్యం. మీకు తెలిసి ఏం చేశారమ్మా? ఇది కారణం బహుశా. అంటే శృంగేరికి పీఠాధిపత్యంలో కూర్చోవడం అంటే మాటలండి, అది సార్వభౌమ పీఠం. అపరశంకరాచార్యుల వారు నడిచే శారద మాటల. ఎలా ఏ కారణానికి మీ కడుపున ఆయన పుట్టారని మీరు అనుకుంటున్నారమ్మా అన్నాను. అబ్బా నాన్న నాకేం తెలుసు నాన్న, నేనేం చేశాను నాన్న, అది ఇది అన్నారు. కాదమ్మా, మీకు తెలియకుండా ఉండదు, ఏదో ఉంది పుణ్యం. ఏ పుణ్యానికి మీకు అటువంటి కొడుకు పుట్టాడో దయచేసి నాకు చెప్పండి తల్లి అని అడిగాను. అడిగితే ఆవిడ నిజం చెప్పారు. నిజం చెప్పారంటే ఆవిడ అబద్ధం చెప్తారని నా ఉద్దేశ్యం కాదు, నాకు అవగతం చేశారు అని. ఆవిడ చెప్పారు, నాయనా నాకు తెలిసో తెలియకో నా చిన్నతనంలో మా నాన్నగారు కోటప్పకొండ ఎక్కేవారు రోజు దక్షిణామూర్తి దర్శనానికి. మా నాన్నగారితో పాటు పరిగెత్తుకుంటూ కోటప్పకొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టి వచ్చేదాన్ని. రోజు కోటప్పకొండెక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిన పుణ్యానికి నా కడుపున భారతీ తీర్థస్వామి వారు పుట్టారు నాయనా అని చెప్పారు ఆవిడ. అసలు భారతీ తీర్థస్వామి వారు పుట్టిన జనన కారణం పుస్తకాలలో ఉన్నదానికన్నా నేను నమ్మే యథార్థ కారణం అదే. అందుకు పుట్టారాయన, అందుకొచ్చింది ఆ తేజస్సు ఆవిడ కడుపులోకి. కాబట్టి దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు. ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. అంతటి పరబ్రహ్మం మీకేమి ఇవ్వలేదండి. ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు. కరతలామలకము, చేతిలో ఉసిరికై. అందుకే మహానుభావుడు నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం, ఆయన వైద్యుడు. ఎవరికి? మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి జనన మరణ చక్రముతో కూడుకున్నటువంటి సంసారం అనేటటువంటి రోగానికి వైద్యుడు ఆయనే. భిషజే భవరోగిణాం, ఆయనే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం. ఆయన ఈ సమస్త లోకములకు కూడా గురువు ఆయనే. సదాశివ సమారంభం అన్నప్పుడు గురుస్థానం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే దక్షిణామూర్తి దగ్గరే ప్రారంభం అవుతుంది. నేను ఇలా కూర్చుంటే వీళ్ళు నా దగ్గరికి రావట్లేదని ఆయనే చెట్టు కింద నుంచి లేచాడు. ఒకప్పుడు లేచి ముక్త్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. కలియుగం వచ్చిందిరా, వీళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చోండ్రా అంటే కూర్చోట్లేదు, వీళ్ళను ఉద్ధరించడానికి నేనే బయలుదేరుతానన్నాడు కారుణ్యమూర్తి అయి. ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి బయలుదేరి తిరిగిన మూర్తి ఎవరో తెలుసా? ఆయనే శంకరాచార్యులు వారు. వటవృక్షం కింద కూర్చుంటే దక్షిణామూర్తి, ఈ భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదులు. అందుకే నమ కపర్దిని చ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉంటే దక్షిణామూర్తి, బోడిగుండుతో ఉంటే శంకరాచార్య వారు. అందుకే వ్యుక్తకేశాయ చ అంటే బోడిగుండు, బోడిగుండుతో ఉన్నది శంకర భగవత్పాదులు, పెద్ద జటాజూటంతో ఉన్నవాడు పరమశివుడు. ఇద్దరూ ఒకటే. అందుకే రుద్రం అలా మాట్లాడుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి ఏదైనా ఇవ్వగలరు. దక్షిణామూర్తి దేవాలయంలోకి ధ్యాన మంటపంలోకి
దక్షిణామూర్తి దేవాలయం కన్నా దక్షిణామూర్తి ధ్యాన మంటపం గొప్పది. అందుకే మనం ధ్యాన మంటపంగా ప్రతిష్ఠ చేస్తున్నాం. ధ్యాన మంటపంలో ఏం చేయాలంటే, మీరు కళ్ళు విప్పి మీకు ఎదురుగుండా కనపడతాడు ఆయన. ఎదురుగుండా కనపడుతుంటాడు కాబట్టి మీరు బాగా కళ్ళు విప్పి ఆసనం వేసుకు కూర్చుని వెన్నుపాన్ నిటారుగా పెట్టి ఒక్కసారి గుండ్రంగా ఆయన చుట్టూ తిరిగారనుకోండి చూపులతోటి. మొట్టమొదట మీరు ప్రారంభం చేసినప్పుడు కుడి పాదం కింద పెట్టి ఎడమ పాదం పైకెత్తి కుడి మోకాలు మీద ఆయన వేసుకుంటే కుడి పాదం స్పష్టంగా కనపడుతుంటే, కుడి పాదం మీద పెట్టుకున్నటువంటి మంజీరం పాదం మీద కనపడుతుంటే, ఆ పాదం దాటి కొంచెం పైకి వెళ్ళినప్పుడు మోకాలుకి పాదానికి మధ్యలో మళ్ళీ ఒక ఆభరణం ఉండి దానికి ఒక చిరుగంట వేలాడుతుంటే, ఆ కాలి వెనక బలిష్టమైనటువంటి పిక్క కనపడుతుంటే, ఆయన కృష్ణాజినం కట్టుకుంటే మోకాలు కనపడుతుంటే, ఎడమ పాదం అరికాలు కనపడుతూ ఉంటుంది. కుడి పాదానికి అరికాలు కనపడదు, ఎందుకంటే నేల మీద ఉంటుంది. ఎడమ పాదానికి అరికాలు కనపడుతూ ఉంటుంది. మీరు ఎదురుగుండా కూర్చుని ప్రత్యేగాత్మ అంటారు. మీలోంచి మీరు విడడానికి ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి ఆ పాదం వంక బాగా చూసి, ఆ బొటన వేలు, గోరు, పక్కన 4 వేళ్ళు, వాటి గోళ్ళు, ఆ కింద పెట్టినటువంటి కుడికాలు, ఇప్పుడు దాని మీద అడ్డంగా వేసుకున్నటువంటి వీరాసనంలో ఎడంకాలు, ఆ మోకాలు, ఆయన యొక్క కాలంతా కనపడుతూ పాదం యువతల వైపుకి వస్తే అరికాలు కనపడుతుంది. అందుకే మీరు యువతల పక్కకి వెళ్ళి ఆయన పాదం వంక చూస్తే ఆయన అరికాలు కనపడి, అడుగు నుంచి దూదులు చిన్న చిన్న తిట్టులు కట్టినట్టుగా వేళ్ళు ఎంత అందంగా ఎర్రగా ఉంటాయో, బొటన వేలు దగ్గర నుంచి వేళ్ళు పెద్ద దూది ముద్దల, నందివర్ధనం మొగ్గల పెద్ద బొటనవేలు యొక్క అరికాలు, ఆ పక్కన కొంచెం ఆ బొటనవేలు కన్నా పొడవుగా ఉండి ఒక వేలు, దానికి ఉన్నటువంటి ఆ పైన ఉన్న తిత్తి లాంటి ఆ అరికాలి వేలు, ఆ పక్కన ఉన్న మిగిలిన 3 వేళ్ళు, ఆ చిటికిన వేలు, ఆ అరికాల్లో పాదం దగ్గర ఎత్తుగా దిండులో ఉన్నటువంటి పాదం, ఆ పాదం దగ్గరికి వెళ్ళేటప్పటికి వస్తున్న సౌరభం చూసి ఒక్కసారి ఆ పాదం మీద, కుడి పాదం నేల మీద ఉంది కదూ, దాని దగ్గరికి వెళ్ళి మీ తల ఆంచే ముందు 2 చేతులు నేల మీద పెట్టి మీ లలాటం తీసుకెళ్ళి ఆయన తల మీద పెట్టి అలా ఉంచితే చల్లగా ఆయన పాదం తగులుతుంటే, ఆ పాదానికి మహర్షులు అలదినటువంటి గంధం మీ నాసాపుటములకు తగులుతుంటే, మీరు ఎదురుగుండా ఇలా తలెత్తి చూస్తే ఇలా చిన్ముద్ర పట్టినటువంటి కుడి చెయ్యి కనపడితే, స్వామివారి 3 వేళ్ళు, అందులో గీతలు, అరిచెయ్యి, బొటన వేలు, చూపుడు వేలు ఇలా కలిస్తే ఆయన పెట్టుకున్న ఉంగరాలు, అరిచెయ్యి దగ్గర నుంచి చూసి ఆ మోకాలు, ఆయన వేసుకున్నటువంటి పాదం కనపడితే, ఆ పైకి ఇలా తలెత్తితే ఆయన పై చేతిలో పట్టుకున్న ఢమరుకం, ఆ ఢమరుకాన్ని చుట్టుకుని పైకి లేచినటువంటి పెద్ద సర్పం, అలా ఇంకొంచెం తల పైకెత్తేటప్పటికీ ఆ శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కనపడితే, ఆ పైన పెద్ద జటాజూటం, ఎర్రటి జుత్తు అరుణ జటేశ్వరుడు అలా తిరిగి మళ్ళీ ఇలా తిప్పుతుంటే కళ్ళు, ముక్కు, చిన్న చిరునవ్వు, కంఠం, 3 గీతలు, విశాలమైన వక్షస్థలం, మెడలో వేసుకున్న స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడాలమాల, బొడ్డు, ఆయన చిన్ని బొజ్జ, తొడలు, పువ్వులు వేసినవి ఒళ్ళో పడినటువంటి పువ్వులు, ఆ తలమించి చూపు ఇటు తిప్పేటప్పటికీ ఎడంచేతి పై చేతిలో పట్టుకున్నటువంటి అగ్ని, ఆ అగ్ని మంట ఇలా పైకొస్తుంటే వెచ్చగా తగిలితే కొంచెం ఇలా కిందకి దిగేటప్పటికీ ఆ ఎడంచేతిలో పట్టుకున్నటువంటి వేద గ్రంథాలు, ఆ పుస్తకాల వంక పరమశివుడు ఇలా వేళ్ళు మూసి పట్టుకున్నప్పుడు ఆ వేళ్ల సోయగం, ముందుకి కనపడుతున్న ఉంగరం, ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు, పొడుగు వేళ్ళు, పైకెత్తేటప్పటికి ఢమరకం, దానికి పట్టుకున్న సర్పం, జటాజూటం, ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం, ఇలా కిందకు వచ్చేటప్పటికి కింది చేతిలో పుస్తకాలు, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం, ఆయన మోకాలు, యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం, ఆయన ముఖమండలం, దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ వెలుతురులో స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయారనుకోండి,
ఒక 30 రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు. ఒకసారి ధ్యానం అందులో ఉన్నటువంటి శాంతి రుచి మనసు పట్టేస్తే మీకు తెలియకుండానే మీరు రైల్లో వెడుతూ ఉండండి, మీరు ఎక్కడన్నా కూర్చోండి, మీకు తెలియకుండా మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేసేసుకుంటారు. మీకు తెలియకుండా దక్షిణామూర్తి స్తోత్రం చదివేస్తుంటారు. మీకు అంగరక్ష. అది అలా వెనక్కి వెళ్ళిపోతే మీకు ప్రశాంతంగా ఉండడం అలవాటు అయిపోయింది అనుకోండి. ఆఖరికి ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు అన్న మాట ఎందుకు వాడానంటే, మీకు మనసు ఖేదపడేటటువంటి సమయంలో కూడా అలవాటైపోయి మనసు ఆదేశాన్ని బుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. వాడు ఇంజెక్షన్ చేస్తాడు, నీకెందుకే, నువ్వు దక్షిణామూర్తిని ధ్యానం చెయ్యి అనగానే విప్ అంటారు, ఆ కొరడా తీగానే వెనక్కి వెడుతుంది. వెళ్ళి చెయ్యి ఆయనకి ఇచ్చేసి దక్షిణామూర్తి పాదం పట్టుకొని ఆయన పాదాన్ని కడుగుతూ ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటూ ఆ పాదానికి చందనం రాస్తూ మురిసిపోతుంటాడు. ఆయన అయిపోయిందండి దూది పట్టుకోండి అంటాడు. అప్పుడు మళ్ళీ పట్టుకుని ఇలా అంటాడు. నేను ఎందుకు చెప్పానంటే, ఒక సూది పట్టుకుని చేతిలో పొడుస్తున్నప్పుడు కూడా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, ప్రాణోత్క్రమణ సమయంలో బాధ కలుగుతున్నప్పుడు కూడా వెళ్ళిపోవడానికి అది అలవాటు వెళ్ళిపోతుంది. ఏ బాధ ఉండదు. ఎవరో వచ్చి ఎదురుగుండా మాట్లాడుతున్నారు, చిరాగ్గా ఉంది, వినాలం లేదు, ఆయన అదే మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోండి అని చెప్పడం కుదరదు. చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసా? అంటూ ఉండు, నువ్వు వెళ్ళిపోయి నీలకంఠేశ్వర స్వామి దక్షిణామూర్తి ఆలయంలోకి ప్రవేశించి తదేకంగా దక్షిణామూర్తిని చూసుకుంటూ ఆయన ముఖమండలాన్ని చూస్తూ ఆయన చిరునవ్వు వంక చూస్తూ మురిసిపోతూ ఆనందపడిపోతుంది. ఇంకా మీకు సంతోషం కలిగిందనుకోండి, ఒక రోజున ఆయన జుత్తుకి సాంబ్రాణి పొగ ఇయ్యచ్చు. మీరు పళ్ళల్లో పొగ తెచ్చి ఎర్రగా గంగాజలంతో చంద్రుడిలోంచి కారుతున్న అమృతంతో తడిసి ఉంటుంది కదూ, కాస్త ధూపం వేస్తే ఆయన జుట్టు పెద్ద జుట్టు కదూ, అందులోంచి పొగ తూరి పొగలొస్తూ కనపడుతుంది. ఆ కపర్దీ అని ఆయన జటాజూటం ఎంత విచిత్రంగా ఉంటుందో. అంత పెద్ద కొప్పు, అందులోంచి బాగా జుత్తున్న పిల్లలకి అమ్మ ఇలా పట్టుకుని సాంబ్రాణి మీద పెడితే వాడి బుర్రలోంచి పొగొచ్చినట్టు ఆ పొగొస్తూ ఉంటే, ఆ పొగతో కూడుకున్న జటాజుటాన్ని మీరు మనసులో చూస్తూ పైకి ఎదురుగుండా మాట్లాడుతున్న వాడితో అలాగే అంటే వాడికి కాసేపటికి అర్థం అవుతుంది. ఏదో అని ఏం చేద్దామండి అంటాడు. అలా కాదు, ఏం చేద్దామంటారు. అప్పుడు బయటికి వస్తాడు, ఏమడిగారు మీరు అని అడుగుతాడు. 2-3 మాటలు చూసి పరధ్యానంగా ఉన్నాడు, వింటలేదు, అంత అనురక్తి లేదని, సరే ఇంకో మాట కలుస్తానంటాడు. దరిద్రం వదిలిపోయినట్లతో వెనక్కి వెళ్ళడానికి అలవాటు పడుతుంది మనస్సు. ఇది లేకయే పునర్జన్మ, ఇది లేదు కాబట్టే పునర్జన్మలు. అది అలవాటు పడితే, మీరు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట పరమ సత్యం చెప్తున్నా, వెనక్కి వెళ్ళడం అలవాటైంది అంటే లేవిహ పునర్జన్మలు. అది ఈ జన్మలో కావచ్చు, 10 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు. దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు, అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు. తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపరాశి దగ్ధమైపోతుంది. అంత గొప్ప స్వరూపం. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లా. ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు, తరించిపోతారు. అంత గొప్ప స్వరూపం. శాస్త్రంలో ఏం చెప్తారంటే, చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే. దాని తర్వాతే ఏదైనా. ఎందుకో తెలుసా? ధ్యానం చేస్తే మీకు జ్ఞానం ఇచ్చే స్వరూపాలు కొన్ని ఉన్నాయి. కృష్ణ భగవానుడు ధ్యానమునందు అనుగ్రహిస్తాడు. కానీ త్రిభంగిగా ఆయన నిలబడితే ఒక్క సన్యాసి మాత్రమే ధ్యానం చేయాలి. అలా ఒక్క కృష్ణుణ్ణే చెయ్యాలనుకోండి, సన్యాసే చెయ్యాలి. ఆవుల మందలతో కూడుకున్న కృష్ణుణ్ణి చెయ్యాలి, అథవా ఒక ఆవు ఆయన అరికాలు నాకుతున్న రూపాన్ని ధ్యానం చేయాలి త్రిభంగిగా ఉన్నప్పుడు. అప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క అనుమానం వస్తుంది. ఎప్పుడో ఓసారి కొమ్మిసిరింది ఏదో ఆవు వీడి మీద, అది పొడుస్తుందేమో, అసలు నిలబడదు ధ్యానం. మీకు దక్షిణామూర్తి దగ్గర అలా ఏమీ ఉండదు. అందుకే దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటంటే దాని శక్తి అది. కాబట్టి
తెలిసి చూసినా తెలియక చూసినా అనుగ్రహించేస్తుంది. మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా, పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు. నేను వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడిన కానీ మీతో ఒక యథార్థం చెప్తున్నా. అసలు నాకు శంకరాచార్యుల వారి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటో తెలుసా? నాకెవ్వరూ శంకరాచార్యుల వారిని నువ్వు భక్తితో సేవించు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఎందుకు కలిగింది అంటే, మా పెద్దనాన్నగారి ఇంట్లో శంకరాచార్యుల వారు ఛత్రపతి శివాజీ ఫోటోలు ఉండేవి పెద్దవి. నాకు ఆ మెట్టు దగ్గర కూర్చుంటే మా పెద్దనాన్నగారు అంటే ఎంతో గౌరవం. మహానుభావుడు, మహాశాంతమూర్తి, అంతటి ఉపాసకుడైన ఆయన ఎప్పుడూ ఏదో అనుష్ఠానం ఏవో చదువుకుంటూ తిరుగుతూ ఉండేవారు. ఎంత ప్రేమగా పలకరించేవారో. పెద్దనాన్నగారు పలకరిస్తారు పూజామందిరం బయట కూర్చుంటే అని ఆయన అంత ప్రేమతో చూసి పలకరించాలని కూర్చునేవాళ్ళం అక్కడ. పెద్దనాన్నగారు గంట కొడితే పూజ అయిపోయింది, బయటికి వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన ద్రాక్ష పళ్ళలో ఏవో పట్టుకొచ్చి మాకు చేతిలో పెట్టేవారు. నాకు ఇప్పటికీ గుర్తు. పెట్టి పెద్ద పెద్ద అరిచేతులు పెట్టి, ఏరా నాన్న బాగా చదువుకుంటున్నావా, ఏం చూస్తున్నావు అనేవారు తప్ప ఏరా అనడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ నిందించడం కానీ నేను ఎప్పుడు ఎరగను. అటువంటి ఆయన ఎదురుగుండా శంకర్లు ఉండేవారు. ఏమిటి ఆ పులి బొమ్మ ఏమిటి, ఆ చర్మం ఏమిటి, ఆయన ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, ఎంత బాగుంటారో, ఎవరైనా ఎక్కడుంటారీనా అనిపించేది. మా పెద్దనాన్నగారిని ఓసారి అడిగా, ఎవరండి పెద్దనాన్నగారండి ఆయన అన్నాను. అంటే ఆయన అన్నారు, ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి, నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నారు. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. బహుశా ఆ పుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు కట్టబెట్టింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.